మనల్ని శక్తితో నింపే దేవుడు. దిగులు పడొద్దు, కలవరపడొద్దు, మనల్ని బలపరిచే దేవుడు. దేవుని వలన బలమునందు జనులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో శాంసన్ చరిత్ర మనం చూస్తే, తెలుసో తెలియకో మరి దేవుని కృపకు దూరం అయిపోయి నాజీరు వ్రతం పాడు చేసుకుని అభిషేకాన్ని కోల్పోయి దేవుడు నిర్ణయించిన పనికి వ్యతిరేకంగా విరుద్ధంగా జీవించి తన బలమంతా పోగొట్టుకుని శత్రు చేతులు చిత్తుగా ఓడిపోయి ఒక ఆట వస్తువుగా మారిపోయాడు. ఎవరి పేరు వింటే ఫిలిష్తీయులందరూ భయపడిపోతున్నారో ఆ శత్రువుల మధ్యలో ఒక ఆట వస్తువుగా మారిపోయి వాళ్ళందరూ ఎగతాళి చేస్తుంటే, హేళన చేస్తూ ఉంటే ఆ శత్రుల మధ్యలో ఉండి ఆనాడు శాంసన్ దేవుని సెలవు ప్రార్థన చేసుకుని, దేవా ఈసారికి నన్ను బలపరచము. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాత్రి జీవిస్తున్నా దేవుని సెలవు, దేవా నన్ను బలపరచమని కోరుకోగలిగితే మనం ఆరాధించే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. దేవుని సెలవు శాంసన్ రెండు సార్లు ప్రార్థన చేసినట్లు బైబిల్లో మనకు కనబడుతుంది. ఒకటి, తనకు దాహం వేసినప్పుడు దేవా మరి ఇంత విజయం సాధించి, అప్పటికే ఆయన గొప్ప విజయం కలిగింది. ఒక గాడిద దవడెమ్మకు తీసుకుని 1000 మందిని హతమార్చాడు. గొప్ప విజయం వరించింది ఆయన్ని. వెంటనే దాహం కలిగింది ఆయనకి. అప్పుడు ప్రభు, ఇంత విజయం పొందిన నేను దాహంతో చనిపోతే ఎట్లా? దేవా నా దాహాన్ని తీర్చమని ప్రార్థన చేస్తే మరి ఆ గోతిని చీల్చి దేవుడు అతని దాహాన్ని తీర్చాడు. ఇది మొదటి ప్రార్థన. రెండవది, అంటే పలు పర్యాయాలు చేసి ఉండొచ్చు, బైబిల్లో 2 సందర్భాలు మాత్రమే మనకు కనబడుతుంది. రెండవదిగా శత్రుల మధ్యలో హేళన, అవమానం, దూషణ, చేసిన పాపం తనను వేధిస్తూ ఉంది, అపరాధ భావంతో ఊగిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవా నా శత్రులందరి మీద పగ తీర్చుకున్నట్లు ఈసారికి నన్ను బలపరచమని ప్రార్థన చేస్తే దేవుడు నూతనమైన బలంతో తనను నింపి తనను బలపరిచినప్పుడు శత్రులందరి మీద ఆయన పగ తీర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి దేవుని సన్నిధి కూడి వచ్చిన ప్రియులారా, భయాల మధ్యలో ఉన్నారా? దిగులు చెందుతున్నారా? కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నారా? నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఆయన వలన బలం పొందు జనులు ధన్యులని, వాళ్ళు బాకాలోయలబడి వెళ్ళొచ్చు దాన్ని జలమయముగా చేస్తారని, వాళ్ళు నానాటికి బలాభివృద్ధి పొంది తప్పక వారు దేవుని సియోన్లో కనబడతారని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ రాత్రి ఏ బలహీనత చేత నువ్వు కొనసాగించబడుతున్నావా? ఏ బలహీనతను బట్టి నువ్వు దిగులు చెందుతున్నావా? నా దేవుడు నిశ్చయముగా నిన్ను బలపరచునుగాక. నా ప్రభు నిన్ను బలపరచునుగాక. నేను బలవంతునిగా ప్రభు మార్చునుగాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. వాళ్ళు పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాపి పైకి ఎగురుతారు, ఆలయకు పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఆమెను చెప్పడం అందరూ గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి నీవు దిగులు పడకుండా, భయపడకుండా దేవుని కొరకు ఎదురు చూడగలిగితే ఓ నూతనమైన బలంతో ప్రభు నిన్ను నింపుతాడు, నూతనమైన శక్తితో నింపుతాడు. అప్పుడు ఆలయక పరిగెత్తుతావు. బైబిల్లో ఏలియా భక్తుడి చరిత్ర మనం చూస్తాం. ఆయన ఒక బదరి వృక్షం కింద కూర్చొని, ఇంత మట్టుకు చాలు, నన్ను తీసేసుకో ప్రభువా, ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు ప్రభువా, నన్ను తీసేసుకోమని ప్రార్థన చేసుకుంటున్నట్లు బైబిల్లో మనం చూస్తాం. సరే, ఎందుకొరకు ఈయనకి బాధ, ఏలియా గారికి బాధ? ఎందుకంటే ఒకటి, యెజబెల్ అనే స్త్రీ ఆయన వేధిస్తుంది, బాధ పెడుతుంది, భయపెడుతుంది. రెండవదిగా ఆయన ప్రాంతంలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ప్రభువా ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను అని ప్రార్థన చేశారంటే దాని అర్థం ఏంటంటే, తన పితరులతో ఆయన పోల్చుకున్నాడో లేకపోతే ఇతరులు పోల్చారో మనకు తెలియదు. పెద్ద సమస్య ఏంటంటే ప్రియులారా, మనల్ని మనలాగే చూడాలి ఎవరైనా. చాలామంది ఇప్పుడు నన్ను జనరల్గా చూస్తే దైవజులు ఏసన గారు అయితే ఇలా చేసేవాళ్ళ, దైవజులు ఏసన గారు అయితే ఇలా మాట్లాడేవాళ్ళ అంటూ ఉంటారు కొంతమంది. ఏసన గారి ప్రత్యక్షత ఏసన గారికి, నా దర్శనం నా సమర్పణ నాకు, వారి సమర్పణ వారికి. వారు ఒక మహావృక్షం, వారితో నన్ను పోల్చకూడదు, నన్ను నాలాగే చూడాలి.
ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మన వాళ్ళకున్న చెడ్డ చిరాకైన స్వభావం ఏం తెలుసండి, మన పిల్లల్ని మన పిల్లల్లాగే మనం చూడాలి. మన పిల్లల్ని మనం పక్కింటి వాళ్ళతో పోల్చి చూస్తుంటాం. ప్రతిదానికి చూడు, ఆ ఎదురింట్లో అమ్మాయిని చూడు, అమ్మాయి ఎంత బాగా చదువుకుంటుందో, ఆ ఎదురింట్లో అమ్మాయిని చూడు ఎంత మంచి మార్కులు తిరు, ప్రతిదానికి ఎదురింటి అమ్మాయిని చూడు, ఎదురింటి అమ్మాయిని చూడమంటుంటారు వీళ్ళు. చివరికి వాడు ఫెయిల్ అవుతాడు. ఎందుకురా ఫెయిల్ అయినట్టు, మీరే కదా అన్నారు, ఎదురింటి అమ్మాయిని చూడు, ఎదురింటి అమ్మాయి, ఆ అమ్మాయిని చూసి నేను ఫెయిల్ అయినంటాడు ఇటు. అర్థమైందండి? ఎవరితో ఎవరిని పోల్చకూడదు. నీ పిల్లలు కాకి కాకి పిల్లలే ముద్దు, కోతికి కోతి పిల్లలే ముద్దు. పోల్చి చూస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఇంకొంతమంది ఉంటారు, ఇంకొంతమంది బ్రదర్స్ ఉంటారు, ప్రతిదానికి ఆ ఎదురింటి సునీతని చూడు ఎంత తెలివిగా ఉందో, ఎదురింటి సునీతని చూడు, పక్కింటి వనితని చూడు. అర్థమైందండి? భార్యకు విసుగు వచ్చి ప్రతిదానికి ఆ సునీతని చూడు, ఆ వనితని చూడు, ఈ అనితని చూడు అనకపోతే దాన్ని చేసుకుని చావచ్చుగా. నన్ను ఎందుకు చేసుకున్నావు అంటది ఆమె. విచిత్రమైన విషయం అండి. అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళ ఆయన కూడా అనితని ఇదే అంటుంటాడు, ఆ ఎదురింటి ఆమెను చూడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో వీళ్ళని చూస్తుంటారు, ఈ ఇంట్లో వాళ్ళేమో ఆ ఇంట్లో వాళ్ళతో పోలుస్తూ ఉంటారు. ఏలియా బాధ, అతని దిగులుకి, అతని భయానికి, అతను మరణాపేక్ష గలవాడు వెళ్ళి ఒక భద్ర వృక్షం దగ్గర కూర్చొని ఇంత మట్టుకు చాలు నన్ను చంపే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ప్రతిదానికి ఏలియాని మోషేతో పోల్చి చూస్తుంటారు. మోషే వాళ్ళందరికీ ఒక సూపర్ హీరో అనమాట. మోషే గారు పరిపాలించినట్లు, మోషే గారు నడిపించినట్లు ఏలియా నీవు నడిపించగలుగుతావా అని మేబీ అని ఉండొచ్చండి. అందుకొరకే ఈ మాటలు విని మోషే ప్రత్యక్షత మోషేకి, ఏలియా ప్రత్యక్షత ఏలియాకు. మోషే ద్వారా జయించే కార్యాలు దేవుడు మోషే ద్వారా చేయిస్తాడు, ఏలియా ద్వారా చేయించే సేవ ఏలియా ద్వారా దేవుడు జరిగిస్తాడు. అలా పోల్చి మాట్లాడేసరికి ఏలియాకు విసుగు కలిగినట్టుందండి. అందుకే ప్రభువా, నా పితరుల కంటే నేను గొప్పవాడిను కాను తండ్రి, ఇంత మట్టుకు చాలు నన్ను తీసేసుకోమని దేవుని సల్లో వేదన పడి అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ప్రేమైన వాళ్ళారా, మనం ఆరాధించే దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన వినడు, కొన్నిసార్లు మన ప్రార్థన వినడు. వినకపోవడం కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే దేవుడు మనందరి ప్రార్థన, అన్ని ప్రార్థనలు వినుంటే ఈ కూటంలో ఇంచుమించు 70% మంది ఉండేవాళ్ళు కాదు, ఎప్పుడో చచ్చి ఉండేవాడు. ఎందుకంటారండి, మనకి ఏ బాధ వచ్చినప్పుడు ప్రభువా నన్ను తీసే, నన్ను చంపి అంటుంటాం మనం. అప్పుడు దేవుడు ఆమె వచ్చేయని ఉంటే ఎప్పుడూ వెళ్ళిపోయేవాళ్ళు. మనం ఉన్నామంటే పిచ్చోడు లేదో ప్రార్థన చేస్తున్నాడులే, ఇది కాదులే నెక్స్ట్ అంటాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మీరు చూడండి, ఇంత మట్టుకు చాలని పాపం బాధపడి అలాగే పడుకొని నిద్రపోయాడు. అప్పుడు వెంటనే దేవదూతల ద్వారా దేవుడు పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని ఆయనకు తీసుకురాచి ఇవ్వడం అండి. అప్పుడు ఆ భోంచేసి ఆయన ఆహారాన్ని తిని, ఆ రొట్టెని తిని, ఆ నీళ్ళని తాగి మరలా ఆయన పడుకున్నాడు. మరలా దేవదూత వచ్చి మరలా తట్టి లేపితే మరలా ఆహారాన్ని తిన్నాడు. అప్పుడు దేవుని వాక్యం ఏలియా దగ్గరికి వచ్చింది, శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరచబడింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా.